అది ఒక పెద్ద అడవి. ఆ అడవిలో లూసీ పావురం, చోటు చిలుక, చిచ్చుకాకి చాలా స్నేహంగా నివసిస్తూ ఉండేవి. ఒకరోజు పెద్ద గాలివాన వస్తుంది. అయితే ఆ గాలివానలో ఒక టూనీ పిచ్చుక తన పిల్లల్ని తీసుకుని ఆ అడవిలోకి వస్తుంది. బాగా వర్షం గాలి కారణంగా తన గూడు చెదిరిపోతుంది. సమయానికి తన భర్త కూడా ఉండడు. అందుకే అడవిలోని పక్షుల సహాయం కోసం అక్కడికి చేరుకుంటుంది. మొదటిగా కాకి ఇంటికి వెళ్తుంది. ఓ మిత్రమా, నా పిల్లలిద్దరు కూడా చలికి వణికిపోతున్నారు. నా పిల్లలకి నాకు ఆశ్రయం కలిగించవా? నా ఇల్లు చెదిరిపోయింది. నేను చాలా దూరం నుంచి వచ్చాను. నా మీద దయ చూపించు. ఏంటి మిత్రమా అంటున్నావు? ముందు మాటలు వరుసలు బాగానే కలుపుతారు. నువ్వు ఎలాంటి దానివో ఏమో నాకేం తెలుసు. నీకు నాకు పరిచయం కూడా లేనేలేదు. నేను నీకు ఆశ్రయం కలిగించలేను. వెళ్ళు వెళ్ళు అంటూ ఆమెను పంపిస్తుంది. టూనీ పిచ్చుక తన పిల్లలిద్దరినీ తీసుకుని ఎంతో బాధతో కొంచెం దూరం ప్రయాణం చేస్తుంది. ఇంతలో తనకి చిలుక ఇల్లు కనబడుతుంది. ఓ చిలుకమ్మ, నేను చాలా దూరం నుంచి వస్తున్నాను. నా గూడు చెదిరిపోయింది. నా పిల్లలిద్దరూ చలికి వణికిపోతున్నారు. నా పిల్లలిద్దరికీ మీ ఇంట్లో ఆశ్రయం కలిగించు. నేను వర్షంలో తడిసినా నాకెలాంటి ఇబ్బంది లేదు. మర్యాద లేకుండా చిలకమ్మ అని పేరు పెట్టి పిలుస్తున్నావా? నువ్వు ఇలా నన్ను పిలవడం నాకు నచ్చలేదు. నువ్వు ఎలాంటి దానివో నీ పలకరింపులోనే అర్థమైపోతుంది. నీకు చోటివ్వలేను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆ మాటలకి టూనీ పిచ్చుక చాలా బాధపడుతూ పిల్లలిద్దరిని తీసుకుని మరో చోటుకు వెళ్తుంది. అప్పుడే లూసీ పావురం ఇల్లు కనబడుతుంది. టోనీ పిచ్చుక ఆ ఇంటిని చూసి అందులోకి వెళ్ళాలి అనుకుంటుంది. కానీ తను వెళ్లకుండా ఒక చెట్టు దగ్గరకు తన పిల్లలతో సహా వెళ్ళి అక్కడ కూర్చుని బాధపడుతూ ఉంటుంది. నేను ఆ పావురంని ఏమని పిలవాలి? పేరు పెట్టి పిలిస్తే ఎందుకు పేరు పెట్టి పిలిచావు అని అంటుందేమో. ఒకవేళ మిత్రమా అని పిలిస్తే నీకు నాకు పరిచయం లేకుండా నన్నెందుకు అలా పిలిచావు అని అంటుందేమో అంటూ చాలా బాధపడుతూ తన పిల్లలిద్దరినీ రెక్కల చాటున దాచుకుంటుంది. దానిని గమనించిన పావురం, అయ్యో ఏంటి మిత్రమా, నీ పిల్లల్ని తడుపుతూ నువ్వు కూడా వర్షంలో తడుస్తున్నావు. కొంచెమైనా బుద్ధుందా నీకు? నన్ను సహాయం అడిగితే నేను నీకు సహాయం చేస్తాను కదా. అప్పుడు టోనీ పిచ్చుక సంతోషపడుతూ, మీకు చాలా కృతజ్ఞతలు మిత్రమా. నేను ఇద్దరు సహాయం కోరాను, కానీ నాకు వాళ్ళు సహాయం చేయలేదు అని జరిగిన విషయం చెప్తుంది. అయ్యో, ఈ అడవికి కొత్త కదా నువ్వు, అందుకే నా మిత్రులు నిన్ను చూసి భయపడినట్టున్నారు. మరేం పర్వాలేదు, నువ్వు నా ఇంట్లో ఉండొచ్చు అని టోనీ పిచ్చుక ఆ పిచ్చుక పిల్లని తీసుకుని తన ఇంటికి వెళ్తుంది. వర్షం పూర్తిగా తగ్గేంత వరకు అక్కడే ఉంటుంది. మిత్రమా, ఎందుకు నువ్వు ఈ పిచ్చుకను మీ ఇంట్లోకి రానిచ్చావు? అది ఎవరో నీకు తెలియదు కదా, అందుకే మేము సహాయం చేయలేదు. అవును, నువ్వు చేసిన పని మాకు అస్సలు నచ్చలేదు. ఎందుకు మిత్రులారా అలా మాట్లాడుతున్నారు? మనం ఎవరికైనా సహాయం చేయడానికి పరిచయంతో అవసరం ఏముంది? లేదు కదా, అందుకే సహాయం చేశాను. అందుకు చిచ్చుకాకి, చోటు చిలుక ముఖం నల్లగా పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కొన్ని రోజులు గడిచాక పిచ్చుక అక్కడే ఒక విశాలమైన సొంత గూటిని నిర్మించుకుంటుంది. తనకు సహాయం చేసిన పావురంకి కృతజ్ఞతలు చెప్పుకొని తన పిల్లలతో సంతోషంగా ఆ గూటిలో నివసిస్తూ ఉంటుంది. ఆ రోజు నుంచి లూసీ పావురం, టోనీ పిచ్చుక మంచి స్నేహితులు అయిపోతారు. దాన్ని చూసి కాకి, చిలుక చాలా ఈర్ష్యపడతాయి. పావురం ఆరోగ్యం చెడిపోయి చావు బ్రతుకుల మధ్య ఉంటుంది. మిత్రమా, నేను చిచ్చుకాకిని, చోటు చిలుకను చివరిసారిగా చూడాలని అనుకుంటున్నాను. వాళ్ళు నాతో మాట్లాడక చాలా నెలలు గడిచిపోయింది. ఒక్కసారి వాళ్ళని చూడాలనుంది. ఒక్కసారి వాళ్ళను నా దగ్గరికి తీసుకుని రావా? సరే మిత్రమా. లూసీ పావురం ఆరోగ్యం అస్సలు బాగోలేదు. చివరిసారిగా మిమ్మల్ని చూడాలని అంటుంది. ఒక్కసారి రా. నీతో స్నేహం చేసినప్పుడే మా ఇద్దరి స్నేహం ఎప్పుడూ తెగిపోయింది. ఇక నువ్వు వెళ్ళవచ్చు.
ఎవరే లేకపోతే నాకేంటి అని చాలా కఠినంగా మాట్లాడుతుంది. మిత్రమా, అలా మాట్లాడుకు, దయచేసి ఒక్కసారి కనిపించు అని ప్రాధేయపడుతుంది. కాని చిలుక అస్సలు ఒప్పుకోదు. మిత్రమా, చోటు పావురం చావు బ్రతుకుల మధ్య ఉంది, నిన్ను చూడాలని అంటుంది, ఒక్కసారి కనిపించు. చిచే, శుభమా అంటూ నేను మా చెల్లెలు పెళ్లికి వెళ్తున్నాను, పెళ్లికి వెళ్ళేటప్పుడు చావు కబురేంటి, చిచే. టోనీ పిచ్చుక చాలా బాధగా చోటు పావురం దగ్గరికి వెళ్తుంది. లూసీ టోనీ పిచ్చుకని చూసి తుది శ్వాస విడుస్తుంది. అయ్యో మిత్రమా, నీ చివరి కోరికను కూడా నేను తీర్చలేకపోయాను, నన్ను క్షమించు మిత్రమా. నువ్వు నాకు సహాయం చేసినప్పటికీ నేను నీకు ఏ రకంగా కూడా సహాయం చేయలేకపోయాను. నేనొక పాపిష్టిదాన్ని, నా ముఖాన మంచి రాత లేదు అని బాధపడుతుంది. పావురం చనిపోయినా పిచ్చుక ఒంటరిగా అయిపోతుంది. తన పిల్లలతోనే తన జీవితం గడుపుతూ ఉంటుంది. చిచ్చుకాకి, చోటు చిలుక మాత్రం సంతోషంగా ఉంటాయి. ఒకరోజు గాలివాన తీవ్రంగా ఉండడంతో కాకి, చిలుక రెండు గుళ్ళు చెదిరిపోతాయి. అవి రెండు వర్షాలు తడుస్తూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అయ్యో మిత్రమా, మనం ఇప్పుడు ఒంటరి వాళ్ళం అయిపోయాము, ఎవరి సహాయమూ పొందలేము. పిచ్చుకను అడుగుదామంటే మన ముఖం ఎలా చూపించాలి? మనం చాలా పెద్ద పొరపాటు చేశాము. అవును, మనం చాలా పెద్ద పొరపాటు చేశాం. పావురం చివరి క్షణాల్లో కూడా మనల్ని తలదించి అడిగింది, అప్పుడు కూడా అక్కడికి వెళ్ళలేదు అంటూ చాలా బాధపడతాయి. దాన్ని అంత దూరం నుంచి చూస్తున్న పిచ్చుక, మిత్రులారా, మీరెందుకు వర్షంలో తడుస్తున్నారు? మా ఇంటికి వెళ్దాం పదండి అని అడుగుతుంది. అందుకు అవి రెండు మొహమాట పడతాయి. పిచ్చుక బలవంతంగా వాళ్లను ఇంటికి తీసుకెళ్తుంది. అవి రెండు కూడా అక్కడే తలదాచుకుంటాయి. మిత్రమా, నీకు సహాయం చేయకపోయినా నువ్వు మాకు సహాయం చేశావు, అందుకు నీకు చాలా కృతజ్ఞతలు. మేము నీ విషయంలో, చోటు పావురం విషయంలో చాలా పెద్ద పొరపాటు చేశాము, దానికి మేము చాలా బాధపడుతున్నాము. పశ్చాత్తాపానికి మించిన క్షమాపణ ఎక్కడా లేదు. మీ తప్పు మీరు తెలుసుకున్నారు, సంతోషం. ఇక అప్పటి నుంచి వాళ్ళు చాలా స్నేహంగా ఒకరినొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు.